కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4320 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయనకు 23246 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 18926, బీఎస్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15740 ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మాధురి, మొదటి 3 రౌండ్ల తర్వాత కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. దాదాపు 63,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఒక్కొక్క రౌండ్లో 21,000 చొప్పున 21x3 63,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మనకు 3వ రౌండ్ ఫలితమే కొద్దిసేపటి క్రితం వచ్చింది. 4వ రౌండ్ కూడా టేబుల్స్ మీద లెక్కింపు జరుగుతూ ఉంది. అయితే ఈ లీడ్స్ కనుక గమనిస్తే బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ కంటే దాదాపు 4,320 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ బీఎస్పీ మధ్య లీడ్ కొంత ఇంతకుముందు కొంత పెరిగినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తేడా వచ్చింది. ఇప్పుడు 5,690 కాంగ్రెస్ అభ్యర్థికి 3వ రౌండ్లో వస్తే బీఎస్పీ అభ్యర్థికి 5,100 వచ్చింది. అంటే ఇద్దరి మధ్య కేవలం 590 ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇది ముందు ఈ గ్యాప్ పెరుగుతూ సెకండ్ పొజిషన్లోకి హరికృష్ణ వస్తే కనుక కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పుంజుకుంటే మాత్రం ముందుకెళ్ళి సెకండ్ ప్రియారిటీ ఓట్లప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గానైతే 5,000 ఓట్ల తేడా రావడము కొంత బీజేపీకి సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 1,60,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. మనకు మొత్తం 2,24,000 ఓట్లు చెల్లిన ఓట్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనకు దాదాపు 11 రౌండ్లలో లెక్కించబోతున్నారు. ఈ 11 రౌండ్లలో 3 రౌండ్లు పూర్తయింది. అంటే దాదాపు 30% ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 70% ఓట్లు లెక్కించాల్సి ఉంది. దాదాపు ప్రతి 2 గంటలకు ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. అంటే ఈ లెక్కన ఇంకా 7-8 రౌండ్లు ఉన్నాయి. కాబట్టి తెల్లవారుజాము వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు కౌంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎనాలిసిస్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే ఎట్లా ఉంటుంది, తర్వాత మొదటి ప్రాధాన్యతతోటి గెలిచే అవకాశం ఉందా అని మనం చూసినప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య 56 మంది ఉన్నప్పటికీ ఎక్కువ మెజారిటీ ఓట్లు ఈ ముగ్గురే షేర్ చేసుకుంటున్నారు. ప్రతి రౌండ్లో 21,000 ఓట్లు ఎక్కిస్తే దాదాపు 18 నుంచి 19,000 ఓట్లు ఈ మొదటి ముగ్గురు అభ్యర్థులకే షేరింగ్ అవుతున్నాయి. ఇక మిగతా 53 మంది అభ్యర్థులకు కలిపి ప్రతి రౌండ్లో 3,000, 4,000 కంటే ఎక్కువ రావడం లేదు. ఇట్లా మనం చూసుకుంటూ పోతే టోటల్ రౌండ్స్ పూర్తయ్యేసరికి లీడ్లో ఉన్న అభ్యర్థికి కూడా అత్యధికంగా 80,000 దాటే అవకాశం లేకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మన క్యాల్కులేషన్స్ ఈ మొత్తం లెక్కలేసుకుంటే 80,000, 85,000 దాటే అవకాశం అయితే లేదు. 85,000 అనేది మనకు ఈ కోటా ఓటు కాదు. కోటా అంటే విజయం సాధించాలంటే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రకారము 50% + 1 ఓటు ఉండాలి. ఆ లెక్కన 2,24,000 ఓట్లు చెల్లినవి ఉంటే దాంట్లో 1,12,001 ఓటు రావాలి. 1,12,001 ఓటుకు 80,000 దగ్గర ఆగిపోయినా 90,000 దగ్గర వచ్చినా కూడా ఇంకా 30-35,000 ఓట్లు ఎలిమినేషన్ ద్వారా పైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో కనుక తీసుకుంటే మనకు 53 మంది అభ్యర్థులకు కూడా 11 రౌండ్ల తర్వాత వాళ్ళందరికీ వచ్చిన ఓట్లు దాదాపు 20-25 ఓట్లు కూడా 25,000 వరకు మించే అవకాశం లేదు. ఆ 25,000 ఓట్లు పైకి క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు చాలామందికి షేర్ అవుతూ ఉంటాయి, ఒకరికే షేర్ కావు ఇవి. అట్లా తీసుకొచ్చినప్పుడు కూడా మనకు రెండో ప్రయారిటీ ఓట్లలో కూడా 53 మంది ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా ఈ కోటా నిండే అవకాశం లేదు. అప్పుడు 3వ, 4వ, 5వ స్థానంలో ఉన్న వాళ్ళు అంటే లాస్ట్ 3, 4, 5 మెంబర్స్ని కూడా ఓట్లు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అట్లా 4, 5 స్థానాల్లో మనకు చూసుకుంటే మనకు ట్రస్మా శేఖర్రావు కొంత 4వ పొజిషన్లో కనిపిస్తున్నట్టున్నాడు. ట్రస్మా శేఖర్రావు ఓట్లు కూడా పైకి క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా ఈ కోటా నిండే అవకాశం అయితే లేదు. అప్పుడు 3వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఓట్లను కూడా మనం 2, 1 స్థానంలో ఉన్న వారికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే 2వ స్థానానికి రావడానికి కాంగ్రెస్ బీఎస్పీ పోటీ పడతా ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఇద్దరి మధ్యలో 2,000 ఓట్లు దాదాపు తేడా ఉన్నప్పటికీ కూడా ఇది రాను ఇద్దరి మధ్యలో గ్యాప్ తగ్గితే ఎవరు సెకండ్లో ఉంటారు, ఎవరు థర్డ్లో ఉంటారు అనేది చాలా కీలకం కాబోతా ఉంది. కాంగ్రెస్ కనుక సెకండ్ పొజిషన్ నిలబెట్టుకొని లాస్ట్ వరకు ఉంటే సెకండ్ పీరియడ్లో కొంత హోప్ అయితే ఉండే అవకాశం ఉంది. కానీ అది గ్యాప్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకు తేడా తెలియకుండా ఉన్నది. ఇప్పుడు మిగతా ఈవీఎంలు కానీ సాధారణ ఎన్నికల్లో కానీ జరిగినప్పుడు ఒక ఈవీఎంను టేబుల్ మీద తీసుకొచ్చినప్పుడు అది ఏ బూత్ నుంచి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చిందని తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎమ్మెల్సీ ఓట్లను నిన్న ఈరోజు ఉదయం వరకు చేసిన ప్రాసెస్ ఏంటంటే
అన్ని బూతుల నుంచి తీసుకొచ్చిన ఓట్లను వ్యాలిడ్ ఇన్వాలిడ్ చేసి కట్టలు కట్టి కొన్ని డ్రమ్ముల్లో వేశారు. డ్రమ్ముల్లో వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయిపోయినాయి. ఆ మిక్స్ అయిపోయిన ఓట్లను తీసుకొచ్చి టేబుల్స్ మీదకి ఇస్తున్నారు. కాబట్టి ఈ ఓట్లు ఏ ఏరియాకి సంబంధించినవి, ఏ ప్రాంతానికి సంబంధించినవి అనేది లెక్కించిన కష్టం. ఇప్పుడు అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నప్పటికీ కూడా కొంత వాళ్ళు లోపల ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు చెప్తున్నది ఏంటంటే ఆ డ్రమ్ములలో ఉన్న ఓట్లు ఇప్పటివరకు 3 రౌండ్లలో ఎక్కువగా నిజామాబాద్, మెదకు ఓట్లు మాత్రమే లెక్కించారు. కాబట్టి బీజేపీకి లీడ్ వచ్చింది. మిగతా డ్రమ్ములలో ఉండేటివి కరీంనగర్ కావచ్చు, తర్వాత ఆదిలాబాద్ జిల్లా కానీ ఓట్లు ఉంటాయి, అప్పుడు మేము పెరుగుతామని ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. కానీ అధికారులు మాత్రం మిక్స్ చేశామని చెప్తున్నారు. అయితే కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు చెప్తున్న వర్షన్కి కొంత తేడా ఉంది. సాధారణంగా అయితే మిక్స్ చేసే కౌంటింగ్ ఇస్తారు. ఒకవేళ మిక్స్ చేయకుండా కొంత ఫైండ్ అవుట్ చేసి పలానా ప్రాంతం ఓట్లను ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉన్నప్పుడు జరిగిన పోలింగ్ ఆధారంగా, పోలింగ్ సరళి ఆధారంగా వీళ్ళైతే కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గానైతే ఇప్పటికే బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని కొంత జోష్ మీద ఉంది. మధ్యాహ్నం కూడా బండి సంజయ్ ఇంటి దగ్గర సంబరాలు చేశారు. ఇప్పుడు ఈ లీడ్స్ మీద కూడా వాళ్ళు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎట్లా ఉంది ట్రెండ్స్ అనేది అడుగుతూ ఉన్నారు. బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ వాదంతో ముందుకొచ్చారు. బీసీ నాయకులు కూడా ప్రసన్న హరికృష్ణకు వస్తున్న ఓట్ల మీద ఆరా తీస్తున్నారు. ఒక రకంగా ఇటు పాలిటిక్స్లో అటు బీసీ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా వీటి మీద చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా కూడా క్రికెట్ మ్యాచ్ని ఎంత ఆసక్తిగా చూస్తున్నారో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కూడా కొంత ఒక దృష్టి పెట్టారు. మన మీడియా మిత్రులకు కావచ్చు, ఇక్కడికి ఉన్న అందరు కూడా ఫోన్లు చేసి ఫలితాలు ఎక్కడి దాకా వచ్చినాయి ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ట్రెండ్స్ అయితే మనకు మొదటి 3 రౌండ్ల తర్వాత బీజేపీలో కొనసాగుతుంది. మరో కొద్దిసేపట్లో 4th రౌండ్ ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది.